రైతు సోదరులందరికీ నమస్కారాలండి. ఈరోజు 28వ తారీఖు నవంబర్ నెల 2024 సంవత్సరం అండి. ఇది కొర్రపాడు గ్రామము చింతా పెద్దభద్రయ్య గారి పొలంలో మనం ఉన్నాము. మనం చూస్తున్న రకం ప్రవర్తన హైబ్రిడ్ సీడ్స్ వారి బీటీ ప్రతి రకం అండి. చిత్ర వెరైటీ పేరు. ఇది కంపెనీ వారు ఒక 80 సెంట్లు డెమోగా ఇచ్చారు. ఈయనకి శాంపిల్గా 80 సెంట్లు పొలంలో నాటారు. ఇప్పటి వరకు ఈ పొలంలో దాదాపుగా 8 నుంచి 9 క్వింటాల వరకు పత్తి తీయడం జరిగింది. ఇప్పుడు ఉన్న కాపు అంతా రెండవ కాపు. ముఖ్య లక్షణం చిక్కటి కాపు, ఇలా జంటలు పడే గుణం, ఆకు తక్కువ, చాలా బాగుందండి వెరైటీ. ఆకు మీద కూడా నువ్వు కలిగి ఉండటాన రసం పీల్చి పురుగుల బారి నుండి వరకు చాలా వరకు తట్టుకుంటుంది. ఇప్పుడు మనం చూస్తున్న చెట్టుకి సుమారుగా కాయ అయితేనేమి పిండి అయితేనేమి సుమారుగా 201 వరకు ఉన్నాయి. ఇప్పుడు రెండో కాపులో సుమారుగా ఒక ఎకరానికి 20 నుంచి 22 క్వింటాల వరకు దిగుబడి వచ్చే అవకాశం ఉంది. ముఖ్య లక్షణం పత్తి తీయటం చాలా సులువు అండి. పత్తి బాగా పొంగుతుంది, బాగా సులువుగా ఉంది తీయటానికి. మాత్రం కాటాకు కూడా బాగా రావచ్చు. ఒక్కొక్క కన్నుకు వచ్చేసి సుమారుగా 8 నుంచి 9 గింజల వరకు ఉన్నవి. 8 గింజల వరకు ఉన్నాయండి. పత్తి కూడా బాగా కాటాకు వచ్చే అవకాశం ఉంది. చాలా బాగుందండి వెరైటీ అయితే మాత్రం ప్రతి రైతు కూడా వేసుకోవచ్చు. ముఖ్య లక్షణం ఏంటంటే ఇలా ఒక వరుసకు వచ్చేసి దగ్గరగా ఒక 10 నుంచి 12 కాయల వరకు పడే గుణం ఉంది. చూడండి ఎంత చిక్కగా ఉందో కాపు, చాలా బాగుంది. ఈ రైతు ముఖ్యంగా ఏంటంటే 6 అడుగుల హైట్లో పైన తల భాగం తుంచడం వలన బాగా పక్క కొమ్మలు బాగా వచ్చి బాగా కాయలకు పడే కొమ్మలు బాగా వచ్చినాయి. ప్రతి రైతు కూడా ఇలా 6 అడుగుల ఎత్తుకు రాగానే తల తుంచడం వలన దిగుబడి అధికంగా వచ్చే గుణం ఉంటుంది. చాలా బాగుందండి చిత్ర వెరైటీ అనేది. ప్రతి రైతు కూడా వేసుకొని అధిక దిగుబడి సాధిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ప్రవర్తన సీడ్స్ వారి చిత్ర బోర్డ్ది ప్రవర్తన సీడ్స్ కంపెనీ వారి చిత్ర చాలా బాగుందండి వెరైటీ అయితే మాత్రం. ఈ కొర్రపాడు గ్రామం చాలా మంచి వెరైటీ. గతంలో వీళ్ళు రేవంత్ అనే వెరైటీ ఇచ్చారు, అద్భుతంగా ఉంది. ఇప్పుడు చిత్ర అనే వెరైటీ ఇచ్చారు, చాలా బాగుందండి వెరైటీ అయితే.